ఒకవైపు ఆరోగ్యాన్ని ప్రసాదించే భానుడు, మరోవైపు భయాన్ని పోగొట్టే కాళరాత్రి. ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక కలయికే ఈ రోజు ప్రత్యేకత. భాను సప్తమి. సాధారణంగా ఆదివారం రోజు సప్తమి తిథి వస్తే దానిని భానుసప్తమి అంటారు. అయితే చైత్రమాసంలో వచ్చే ఈ సప్తమికి ఒక ప్రత్యేకత ఉంది. సూర్య భగవానుడు జన్మించిన తిథిగా దీనిని భావిస్తారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని అంటారు. ఈ రోజున సూర్యుడిని ఆరాధించటం వల్ల చర్మవ్యాధులు నయమవుతాయని, కంటి చూపు మెరుగుపడుతుందని నమ్మకం. ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం చాలా శ్రేయస్కరం. ఎరుపు రంగు పుష్పాలతో పూజించడం విశేషం. చైత్ర నవరాత్రి 7వ రోజు. నవదుర్గలలో 7వ రూపం కాళరాత్రి. ఈమె అత్యంత భయంకరమైన రూపం కలిగినప్పటికీ భక్తులకు మాత్రం ఎప్పుడూ శుభాన్నే ప్రసాదిస్తుంది. అందుకే ఈమెను శుభంకరని కూడా పిలుస్తారు. నలుపు రంగు శరీరం, విరబోసుకున్న జుట్టు, మెడలో మెరుపులు కురిపించే హారం, గాడిద వాహనంపై ఈమె దర్శనమిస్తుంది. చీకటిని, అజ్ఞానాన్ని నశింపజేసే శక్తి ఈమె. మనలోని భయాన్ని తొలగించి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజున అమ్మవారికి మల్లెపూలతో పూజిస్తే మంచిది. నైవేద్యంగా బెల్లం లేదా బెల్లంతో చేసిన పదార్థాలను సమర్పించడం సాంప్రదాయం. ఒకవైపు ఆరోగ్యాన్ని ప్రసాదించే భానుడు, మరోవైపు భయాన్ని పోగొట్టే కాళరాత్రి. ఇది ఈరోజు విశేషం. థ్యాంక్ యూ.